సంకటహర చతుర్థి కష్టాల సంఖ్యలను తెంచే గణపతి సంకేతం. సమగ్ర వివరణ. ప్రతి మాసంలో బహుళపక్షంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటారు. సంకటాలు హరించేదే కాబట్టి దీన్ని ఆ పేరు వచ్చింది. తిథి ప్రాముఖ్యత. సూర్యోదయమా చంద్రోదయమా? సాధారణంగా హిందూ పండుగలు సూర్యోదయ తిథిని బట్టి నిర్ణయిస్తారు. కానీ సంకటహర చతుర్థి చంద్రోదయ వ్యాప్తి తిథి ముఖ్యం. అంటే ఏ రోజు రాత్రి చంద్రుడు ఉదయించే సమయానికి చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజే వ్రతం ఆచరించాలి. దీనినే ప్రదోషకాల చతుర్థి అంటారు. పురాణగాథ అంతరార్థం. గురువు చెప్పిన ఇంద్రుడు మరియు సురసేనుడి కథలో ఒక లోతైన రహస్యం ఉంది. పాప ప్రభావం. పుణ్యాత్ముడైన ఇంద్రుని విమానం కూడా పాపాత్ముల గాలి సోకితే ఆగిపోయింది. అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, వ్యక్తుల ప్రభావం మన పురోగతిపై ఉంటుంది. అసంకల్పిత పుణ్యం. ఆ కథలో ఒక స్త్రీ తెలియకుండానే ఉపవాసం ఉండి మరణించిన ఆమెకు గణేశలోకం ప్రాప్తించింది. అంటే భక్తితో తెలియక చేసిన ఆ రోజు చేసిన ఉపవాసం అంత శక్తివంతమైనది. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, దగ్గర వాసం ఉండటం, దైవానికి దగ్గరగా ఉండటం. సంపూర్ణ పూజా విధానం. ఉదయకాలం సంకల్పం చెప్పుకోవాలి. నా కష్టాలన్నీ తీరిపోవాలి అని మనసులో బలంగా సంకల్పించుకొని వ్రతాన్ని ప్రారంభించాలి. నవగ్రహ ప్రదక్షిణ. శివాలయంలో నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ లేదా ఓం గణపతి అని జపించాలి. ముడి బియ్యం. 3 పిడికిళ్ళ బియ్యాన్ని ఒక వస్త్రంలో మూటగట్టి స్వామి ముందు ఉంచాలి. ఇది మనలోని త్రికరణ శుద్ధికి, మనస్సు, వాక్కు, కర్మకు సంకేతం. మధ్యకాలము అంటే పగలు. రోజంతా ఉపవాసం ఉండాలి. శక్తి లేని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. గణేష అష్టోత్తరము. సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాయంకాలం ప్రదోషకాలం. చంద్రోదయానికి ముందు మళ్ళీ స్నానం చేసి గణపతిని షోడశోపచార పూజ 16 రకాల సేవలతో ఆరాధించాలి. ఉదయం ఉంచిన 3 పిడికిళ్ళ బియ్యంతో పాయసం వండి దానికి బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యం పెట్టాలి. చంద్రుడిని చూసిన తర్వాత లేదా చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ పాయసాన్ని ప్రసాదంగా తీసుకొని ఉపవాసం విరమించాలి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. భక్తులు చేసే చిన్న చిన్న తప్పులు, జాగ్రత్తలు. తొందరపాటు ఏంటంటే చతుర్థి అనగానే ఉదయం తిథి చూసి పూజ చేస్తారు. కానీ సంకటహర చతుర్థి రాత్రి తిథి ముఖ్యం. ఆహార నియమం. ఉపవాసం ఉండి సాయంత్రం భారీగా భోజనం చేయడం తప్పు. కేవలం పాయసం లేదా అల్పాహారంతో ముగించాలి. సామూహిక శక్తి. సామూహిక పూజల్లో పాల్గొన్నప్పుడు పక్కవారిపై ఈర్ష్య పడకూడదు. అందరి క్షేమాన్ని కోరుకుంటేనే ఆ గణపతి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఫలితం. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు క్రమం తప్పకుండా ఆచరిస్తే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు తొలగి విజయం లభిస్తుంది. భక్తికి కావాల్సింది అలంకారాలు కాదు, నిర్మలమైన మనసు. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆ బొజ్జ గణపయ్యను నమ్మకంతో వేడుకోండి. విజయం మీదే అవుతుంది. కింద ఇచ్చిన శ్లోకాలు సర్వ విఘ్నాలను, ఆర్థిక సమస్యలు తొలగుతాయి. పూజ ప్రారంభంలో చదవలసిన శ్లోకము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుని వంటి కాంతితో 4 చేతులు కలిగి ప్రసన్నమైన ముఖం ఉన్న దేవుని గణపతిని అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ధ్యానిస్తున్నాము. సంకటనాశ గణేశ స్తోత్రము సంకటహర చతుర్థి ప్రత్యేకము. ఈ వ్రతం రోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల కష్టాలు త్వరగా తిరిగిపోతాయి. మంత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్త
భక్తావాసాం స్మరేన్నిత్యం మాయుక్కామార్థసిద్ధయే. గౌరీపుత్రుడు వినాయకుడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆయుష్ కోరికలు సంపద సిద్ధించట కోసం నిత్యం భక్తుల హృదయాల్లో నివసించే ఆ స్వామిని నమస్కరించుకుంటున్నాను. సర్వకార్య సిద్ధి మంత్రం. ఏ పనులైనా విజయం సాధించడానికి ఈ శ్లోకం పఠించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అర్థము: వంకర తుండము, భారీ కాయము కలిగి కోటి సూర్యుల తేజస్సు వెలిగిపోయే ఓ దేవా, నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ విఘ్నాలు లేకుండా పూర్తి చేయి. అత్యంత శక్తివంతమైన ఏకాక్షర మంత్రము బీజాక్షరము. గణపతి మూలమంత్రము. మంత్రము ఓం గం గణపతయే నమః. గణేశ గాయత్రి మంత్రము జ్ఞానము మరియు బుద్ధిని ప్రసాదించే మంత్రం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.